రేమన్ guys. బాలే బాలే Hello guys, welcome back to new video. So this is day 2. So good morning from Madurai. Actually yesterday complete గా రైడ్ ఉండింది. సో మేము వచ్చి తినేసి పడుకునేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరూ, ఎందుకంటే కంప్లీట్ డే అంతా రైడ్ చేసాం కాబట్టి. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే సో మదురైలో ఫస్ట్ మీనాక్షి అమ్మవారి టెంపుల్ విజిట్ చేసుకుందాం, తర్వాత వీలైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విజిట్ చేసుకుంటాం. ఆఫ్టర్నూన్ రామేశ్వరం స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ దర్శనానికి రెడీ అవుతున్నారు. సో దర్శనం మినిమం 2 hours పట్టేలా ఉంది, కొంచెం టైం ఎక్కువ అయ్యేలా ఉంది, ఎందుకంటే చాలా హెవీ రష్ ఉంది అంటున్నారు. అయ్యప్ప స్వామి అందరూ వచ్చారు. సో చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. వీలైతే ఈ లోకల్గా ప్లేసెస్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, మా బైక్స్ ఇక్కడ పార్క్ చేసాము నైట్, మా 4 bikes. అండ్ మేము ఉంటున్నది రాజా లాడ్జ్, జస్ట్ టెంపుల్కి పక్కనే ఉంది. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 100 meters 200 meters. అది బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే జస్ట్ మాకు 3 members ఒక రూమ్కి 1100 పడింది. సో మీరు వీలైతే ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి. సో అక్కడ చూసారా, సో మొత్తం కంప్లీట్గా అంతా వ్యాన్స్ వచ్చారు అయ్యప్ప స్వాములు. సో హెవీ రష్ ఉంటుంది ఈరోజు. మ్యాక్సిమం వీలైతే త్వరగా కంప్లీట్ చేసుకొని మేము కూడా స్టార్ట్ అవ్వాలి రామేశ్వరంకి. హర్ష రెడీ అయిపోయాడు. ఇప్పుడు మా వాళ్ళు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు, ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుతాం. అయితే సో మా వాళ్ళని పరిచయం చేయలేదు కదా, లోపల రా. దిస్ ఈస్ హర్ష. హాయ్ లోకేష్. హాయ్ భరణి, తేజ. మోహన్ మోహన్ ఎక్కడ? మోహన్ కావాలని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. హాయ్ మోహన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇదే రాజా లాడ్జ్. సో మేము ఇక్కడే స్టే ఉంటున్నాం. పర్ పర్సన్కి 350 అలా పడింది. టెంపుల్ పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్. సో వీలైతే ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి. హలో గాయస్, సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది దర్శనం. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఇప్పుడు 2 అవుతుంది. సో వెంటనే మేము రామేశ్వరం స్టార్ట్ అవ్వాలి. ఓకే, సీ యూ ఇన్ ద రామేశ్వరం. బాయ్ బాయ్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? బాయ్. లెట్స్ గో టు రామేశ్వరం. ఏంది? మదురై స్పెషల్ బన్ పరోటా, చికెన్ చుక్కా. సో మదురై టెంపుల్ గురించి ఒక చిన్న థింగ్ షేర్ చేసుకుందామని చెప్తున్నాను. సో మదురై టెంపుల్ ఈజ్ మస్ట్ విజిట్ టెంపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో డీటెయిలింగ్ కానీ, ఆర్కిటెక్చర్ డిజైన్ కానీ, తర్వాత పైన రూఫ్ టాప్లో పెయింటింగ్స్ కానీ,
చూస్తుంటే అసలు ఇది ఎలా కట్టారు, ఎలా చేశారు అని మేము చాలా ఆశ్చర్యపోయాం. సో ఎవ్రీవన్ మస్ట్ విజిట్ మధుర మీనాక్షి టెంపుల్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. సో టెంపుల్ అయితే చాలా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఈ డిసెంబర్ సీజన్లో అయితే వెళ్ళకండి, నార్మల్ సీజన్స్లో వెళ్ళండి, రష్ తక్కువగా ఉంటుంది. మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది. సో ఆ తర్వాత ఇంకా టెంపుల్ ఫినిష్ చేసుకొని మేము రామేశ్వరం స్టార్ట్ అయిపోయాము. హలో గాయస్, ఫైనలీ రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. సో రామేశ్వరం ఫ్రమ్ మధురై రామేశ్వరంకి అరౌండ్ 170 kilometers ఉన్నింది. సో మేము రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది. సో వచ్చాక రూమ్స్ తీసుకొని ఇంకా రెస్ట్ తీసుకొని ఇప్పుడే డిన్నర్ కూడా ఫినిష్ చేసాం. పడుకొని రేపు రామేశ్వరంని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో రేపు చాలా చాలా బాగుంటుంది, వీడియో చూస్తూ ఉండండి. సో రామేశ్వరంలో మేము తీసుకున్న స్టే అయితే ఇది రెయిన్బో హోమ్ స్టే. పర్లేదు, డీసెంట్గా ఉంది. మాకు పార్కింగ్ ఇంపార్టెంట్, సో పార్కింగ్ కోసం అని తీసుకున్నాం. మా రూమ్స్ చూపిస్తాను. మేము 2 rooms తీసుకున్నాం, కనెక్టింగ్ రూమ్స్. సో 2 rooms కలిపి మాకు 5,000 పడింది డ్యూ టు పీక్ సీజన్. సో ఇక్కడ మా బైక్స్ పార్క్ చేసుకున్నాము. దిస్ ఈజ్ అవర్ రూమ్. రూమ్ చూపిస్తున్నా. ఏమ్మా ఏం చేస్తున్నా? సో కనెక్టింగ్ రూమ్స్, కనెక్టింగ్ 2 rooms కలిసి మాకు 5,000 పడింది పర్ డే. సో మేము 2 nights ఇక్కడ ఉంటాం. సో 2 nightsకి 10,000. కొంచెం వర్తిగానే అనిపించింది. సో తీసేసుకున్నాం. ఓకే, సో చూసారుగా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Day 2 vlog. సో ఈరోజు ఆల్మోస్ట్ జర్నీ ఉండింది, హాఫ్ డే. సో రేపు రామేశ్వరంని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో Day 2 ఇంతే. గుడ్ నైట్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం. సో మేము నైట్ రామేశ్వరం వచ్చేసాం. టుడే ఈజ్ Day 3. సో ఈరోజు రామేశ్వరంలో రామనాథ స్వామి టెంపుల్ విజిట్, అలాగే ధనుష్ కోడి, అలాగే అబ్దుల్ కలాం గారి హౌస్ చూస్తాం వీలైతే. సో ఈరోజు లొకేషన్స్ చాలా బాగుంటాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి. సో మేము ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఏ ప్లేసెస్కి వెళ్తున్నాం అన్నది మీకు ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో బేసిక్గా మా ఈ సౌత్ ఇండియా రైడ్ అనేది కంప్లీట్గా 9 days ప్లాన్ చేసాము. మోస్ట్లీ తమిళనాడు అండ్ కేరళలో ప్లేసెస్ తిరగడానికి ట్రై చేస్తున్నాము. మోస్ట్లీ సీషోరే ఉంటుంది, లైక్ మనం బే ఆఫ్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేస్తూ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అలాగే అరేబియన్ సీ. సో ఈ సౌత్ ఇండియా సీషోర్ రీజియన్ అంతా మోస్ట్లీ కవర్ చేద్దామని ప్లాన్ చేసాము. సో ఈచ్ వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడే మనం అబ్దుల్ కలాం గారి ఇంటికి వచ్చాం. బ్లూ కలర్ పెయింటింగ్ అనిపిస్తుంది కదా, అదే కలాం గారి హౌస్. అందులోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. వెళ్ళి మ్యూజియం ఉందంట. సో అబ్దుల్ కలాం గారి ఇల్లు, ఆ తర్వాత కలాం గారు యూజ్ చేసిన థింగ్స్ అన్ని మ్యూజియంలో పెట్టారు. వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇది కూడా కలాం గారి మ్యూజియం. అండ్ ఇది కూడా, ఇది మెయిన్ హౌస్ ఆఫ్ కలాం.
సో ఇందులో కలాం గారి భారతరత్న పద్మభూషణ్ అవార్డ్స్ కూడా డిస్ప్లేకి పెట్టారు. అలాగే తను చేసిన మిషన్స్ అవన్నీ కూడా డిస్ప్లేకి పెట్టారు గ్యాలరీ. వీలైతే విజిట్ చేయండి. ఇది పంబన్ రైల్వే క్రాస్. ఇది పంబన్ రైల్వే స్టేషన్. సో ద రామేశ్వరం ఫేమస్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ ఇది. సో ఇది పంబన్ ఫిషింగ్ హార్బర్. సో మేము సరదాగా ఇలా వచ్చి చూద్దామని ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ ఫిషెస్ అన్నీ ఎండబెట్టారు. సో పక్కనే ఫిషింగ్ హార్బర్ ఉంది. చాలా అంటే చాలా ఫిషింగ్ బోట్స్ ఇక్కడే ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ పెట్టారు వాళ్ళు. సో అక్కడ కనిపిస్తున్నదే పంబన్ బ్రిడ్జ్, అది రోడ్ ట్రాన్స్పోర్ట్. దాని బ్యాక్ సైడ్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. సో ఆ 2 బ్రిడ్జెస్ పక్క పక్కనే ఉంటాయి. సో ఇక్కడ సరదాగా మా వాళ్ళు ఫొటోస్ దిగడానికి ఆగారు. సో మా హర్ష ఎర్ర సముద్రం ఎరుపెక్కించడానికి సంద్రం ఎక్కుతున్నాడు. ఇది నేను చూడలే. పొట్ట లోపల దయమ్మ కనిపిస్తుంది. మోహన్ కూడా ఎర్ర సముద్రం ఎరుపెక్కించడానికి దేవరగా మారాడు, దేవరయ్యాడు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఇది రామేశ్వరంలో వివేకానంద మెమోరియల్. సో పెయిడ్ ఆర్టిస్ట్. సో బీచ్కి, రామేశ్వరం బీచ్కి ఎడ్జ్లో వివేకానందకు మెమోరియల్గా ఇది కట్టినట్టున్నారు. పీస్ఫుల్గా చాలా బాగుంది. పక్కనే మనకి బోటింగ్ కూడా ఉంటుంది, ఒక ఐలాండ్ వెళ్ళడానికి. ఇంకా సొరా. ఇది కుంతుకల్ బీచ్. సో కుంతుకల్ బీచ్ ఎడ్జ్లో ఇలా రాక్ మెమోరియల్ ఒకటి ఉంది. అలానే ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. సో మనకి ఇక్కడ అక్కడ ఐలాండ్ చూస్తున్నాక అక్కడికి ఐలాండ్కి బోటింగ్ 300 రూపీస్ పర్ పర్సన్, ఒక 1 అవర్ తీసుకెళ్ళి రావడానికి. సో అక్కడ ఐలాండ్లో ఒక 30 మినిట్స్ స్టే చేసి అక్కడ ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్లా ఉంటుందంట. చేపించుకొని మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఇప్పుడు మేము ఆ బోట్లోనే వెళ్ళబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఐలాండ్కి వెళ్తున్నాము. ఎర్ర సముద్రాన్ని ఎరుపెక్కించడానికి మా వాళ్ళు రెడీ అయ్యారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇంకైనా ఇలా వస్తున్నారు. సో ఐలాండ్కి వెళ్దాం, ఎలా ఉందో చూసి మీకు అప్డేట్ ఇస్తాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఇదే టికెట్ ఐలాండ్కి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. బాగుంది. సో ఇదే బోట్. మేము ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. 6 మెంబర్స్. లోపల వాటర్ ఏంట్రా? దేవర సముద్రం ఎరుపెక్కించడానికి వెళ్తున్నాం మేమందరూ కలిసి. ఆయన బ్లాగర్ ఆపకున్నారు.
ఈయన పవర్ఫుల్ మోహన్. ఓకే హాయ్ చెప్పండి బ్రోస్. హాయ్ బ్రో. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పే బ్లాగర్. సో వీళ్ళంతా క్రౌడ్ జనాలు ఎక్కుతున్నారు. మా వాళ్ళు లైఫ్ జాకెట్ వేసుకుంటున్నారు. లైఫ్ జాకెట్ కంపల్సరీ అంటే బకెట్ లేకపోయినా లైఫ్ జాకెట్ వేసుకోవాలంట. అదేనా చెప్పింది ఆయనకి. ఇదంతా సముద్రం. సముద్రంలో మాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మా దేవర సముద్రంలోనే ఉన్నాడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇదిగో ఈయనే మా దేవర, గజ ఈతగాడు. ఈయన వర, ఈయన సొర. వీడు వర, వీడు సొర, వీడు దేవర. Your experience, bro? సూపర్ సూపర్. మీ ఎక్స్పీరియన్స్ ఏంది బ్రో? నాకు బ్రో సూపర్ బ్రో. సూపర్ బ్రో, చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్. ఇట్స్ అన్ని మైండ్ బ్లోయింగ్. అమ్మ బాబాయ్, మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. దిగేదంతా చూపి. యాక్చువల్గా అదే ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ఐలాండ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి అటుపక్కకి. సో మన హేమంత్ బ్లాగర్ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటారంట మీ దగ్గర. బోట్ రైడ్ చాలా బాగుంది. ఇప్పుడు ఐలాండ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్స్ రెడీ టు ఎక్స్ప్లోర్ ద బీచ్. ప్రైవేట్ ఐలాండ్, ఒక మాంగ్రోవ్ ఫారెస్ట్ లా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది కదా లొకేషన్. మమ్మల్ని అందరినీ బట్టి ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. గాడ్జిలా ఎగ్స్ ఇవి. వావ్, సో బ్యూటిఫుల్. ఎట్లా బాగున్నా. ఇక్కడ సముద్రంలో దొరికే షెల్స్, పళ్ళు చూడండి అది. అలాగే కొన్ని పుర్రెలు కూడా పెట్టారు. ఇవంతా కోరల్ రీఫ్స్లో తీశారనుకుంటా. సో వేల్స్ సైడ్ వేల్ సైడ్ వేల్స్ జా అంట ఇది. దాని కిందది వేల్స్, సైడ్ బోన్. వేల్స్ స్పైనల్ గార్డ్ పీస్. ఈ వేల్ స్పైనల్ కార్డ్. టైప్ ఆఫ్ కోరల్స్ టైప్ ఆఫ్ బ్రాంజింగ్ టైప్ కోరల్. 40 years ఓల్డ్ వేల్ సైడ్ బోన్స్ ఉంటాయి. ఇవి టచ్ చేస్తుంటే అట్లే రాక్ లాగా ఉంది. ఇది వెయిట్లెస్ కోరల్స్ అంట, బ్రాంచ్డ్ కోరల్స్ అంట. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి అన్నాడు. అలానే కొంచెం లోపలికి వెళ్దాం, లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇదంతా ఒక ఐలాండ్లో చాలా గుబురుగా. ఇక్కడ అలోవెరా చెట్లు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయండి రావడానికి. సో ఇక్కడంతా చూడండి, కంప్లీట్గా అలోవెరా చెట్లే ఉన్నాయండి. మొత్తం అన్నీ అవే. చూస్తున్నారుగా, మొత్తం థిక్ ఫారెస్ట్లా ఉంది.
ఒక ఐలాండ్లో ఒక థిక్ ఫారెస్ట్. సో మాంగ్రోవ్ ఫారెస్ట్లో మధ్యలో ఒక చిన్న బాయ్ కూడా కనిపించింది. బాయ్ దిస్ ఈస్ బాయ్. బాయ్ బాయ్ మీన్స్ నాట్ బాయ్, ఇట్స్ వెల్. చూడండి చాలా అంటే చాలా బాగుంది, కంప్లీట్గా ట్రీస్తో కవర్ అయిపోయింది. అసలు ఒక నేచర్ని ఇంత ఎంజాయ్ చేయాలంటే మీరు ఇక్కడ కంపల్సరీగా రావాల్సిందే. రామేశ్వరం వచ్చినాడు, రామేశ్వరంకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం మీరు ఎక్స్ప్లోర్ చేయకుండా అస్సలు ఉండకూడదు. ఉన్నారంటే మీరు మాత్రం చాలా మిస్ అవుతారు. మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ అటుపక్క నుంచి ఐలాండ్ నుంచి ఇటుపక్కకి వచ్చేసాం. మనము ఫేస్ నల్లగా వస్తున్నట్టుంది వచ్చేసి. ఏంటి బాబా అన్న తిక్కబట్టిందా? అటు సైడ్ కంటే ఇటు సైడ్ చాలా బాగుంది ఐలాండ్. కంప్లీట్గా శాండ్, వాటర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో దిస్ ఈజ్ బే ఆఫ్ బెంగాల్. సో ఇదే ఐలాండ్ అటుపక్క వ్యూ. సో చాలా అంటే చాలా బాగుంది. సో మా రైడ్లో మాకు ఎన్కౌంటర్ అయిన ఫస్ట్ బీచ్ ఇది. సో చాలా బాగుంది, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా. అండ్ బీచ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎటువంటి డస్ట్ కానీ ప్లాస్టిక్స్ కానీ ఎక్కడా లేవు. సో చూస్తున్నారుగా వాటర్ చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. మా వాళ్ళు చిల్ అవుతున్నారు అక్కడ. ఇక్కడ వేవ్స్ అయితే అంతగా రావట్లేదు, సో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. చూడండి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది సముద్రం. మీ అందరికీ చెప్తున్నా, మరీ చెప్తున్నా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఇది వీడు కట్ చేస్తాడేమో నాకు తెలియదు. కట్ చేస్తే మాత్రం నేనేం చేయలేను. కట్ చేయకపోతే మాత్రం మంచి ఇది మిస్ అయిపోతారు మీరు. ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. 300 రూపీస్, ఇట్స్ వెరీ వర్త్. వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఓకే, వెరీ వర్తి. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఇది రామేశ్వరానికి వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం మిస్ చేసుకోకండి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. సూపర్ బ్రో మోహన్ బ్రో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. చల్లగా ఉంది బ్రో, కానీ ఉప్పు నీళ్ళు ఉన్నాయి. ఉప్పు నీళ్ళు కదా, నీళ్ళు ఉప్పులా ఉన్నాయి. నువ్వు బ్రో నైస్ బ్రో. డబ్బులు ఇస్తే బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు దాకా? బయట పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది బ్రో. ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ థింకింగ్. బోట్ రైడ్ ఫినిష్ అయిపోయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ప్రతి ఒక్కరూ పాసిబుల్ అయితే ఇక్కడ రావడానికి ట్రై చేయండి. సో ఇది బోట్ రైడ్. సో నేను ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఇదైతే డైరెక్ట్గా వచ్చింది.